తెలుగు పండుగ, తెలుగు నాట జరుపుకుంటున్నటువంటి గొప్ప సత్కారం, మనందరం తెలుగు ప్రజలంతా జరుపుకున్నటువంటి ఉగాది పురస్కారం జేపీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వారి 26వ ఉగాది పురస్కారం ఈనాటి అతిథుల చేతుల మీదుగా శ్రీమతి శ్రీ కూరపాటి సుశీల గారిని, తెలుగు ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు, వారిని గౌరవప్రదంగా మనందరి చప్పట్ల కరతాల ధ్వనుల మధ్యన వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కార్ అవార్డును సొంతం చేసుకోబోతున్నటువంటి కూరపాటి సుశీల మేడం గారిని తెలుగు అధ్యాపకురాలుగా, సంఘ సేవకురాలుగా, తర్వాత 2023 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని కూడా తను చక్కటి కవితలు కూడా రాస్తుంది. సంఘ సేవిగా గట్టిగా చెప్పడం ద్వారా వారికి హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాం. చప్పట్లతో వారికి అభినందనలు అందజేయించాము. ధన్యవాదములు. డాక్టర్ సంతు హరినాథరావు గారు, అదేవిధంగా శ్రీమతి హరిప్రియ గారి దంపతులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి కవులు, రంగస్థల నటులు, మంచి వరంగల్ సుపరిచితులైనటువంటి డాక్టర్ హరినాథరావు గారు, డాక్టర్ హరిప్రియ గారు, ఆది దంపతులు సాక్షాత్తు పురస్కారం 2026 పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి డాక్టర్ హరినాథ్ గారు, హరిప్రియ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అద్భుతమైనటువంటి హరినాథి గారు వైద్య రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తూ పశు వైద్య శాఖలో డాక్టర్గా విశిష్టమైన సేవలను అందించి జాయింట్ డైరెక్టర్గా పదవి విరమణ గాంచి ఉన్నతమైనటువంటి సేవలు చేసి ప్రజలందరికీ సేవ చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఆది దంపతులుగా, పుణ్య దంపతులుగా నిలిచి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు అందుకున్నటువంటి ఆ జంట పొగాకు రాజేశ్వర్ గారు, ప్రముఖ సీనియర్ రంగస్థల కళాకారుడు. పొగాకు రాజేశ్వర్ గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తన పాట మధురం, తన మాట అపూర్వం, అవార్డులు రివార్డులు గృహంలో చదువుకోనంత, నిలయం నిండిపోయినంత నిండు మనసుతో ఈరోజు అమ్మాపురం గ్రామానికి చెందినటువంటి
కయ్యాల శ్రీధరాచార్యులు గారికి తెలుగునాట జరుపుకుంటున్నటువంటి ఉగాది పురస్కారంతో చిరు సత్కారాన్ని ఓరుగల్లో కళాకారులు ఒక్కొక్క ప్రతిభ ఎవరికి వారికి వారి సాగానట్టు అందరినీ చూసేటువంటి అందరినీ ప్రోత్సహించేటువంటి మనసు మన సీతామహాలక్ష్మి గారు. ఎంతోమంది గాయని గాయకులను ప్రోత్సహించారు, ఎంతోమంది చిన్న కళాకారులను పెద్ద కళాకారులను కూడా ప్రోత్సహించినటువంటి మంచి మనసు వారు. సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ కళాల భిక్షపతి గారిని గౌరవప్రదంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సూచితం మనందరికీ గౌరవప్రదంగా కోవిదులు తన రచనలతో అందరి మనసులను దోచుకున్నటువంటి కవులు, హిందీ సాహిత్యంలో పట్టు కలిగినటువంటి రచన సంపన్నులు, అంతకు మించిన మంచి మనసు కలిగినటువంటి ఆత్మీయులు, ఎలుమూర్తి హవేలి గ్రామానికి చెందిన గొప్ప సాహితీవేత్త, విటవరం వంశోద్ధారకులు, నారాయణుని నామకరణం గాంచినటువంటి శ్రీమన్నారాయణుడు మన విటవరం శ్రీమన్నారాయణ గారిని బహుభాషా కవులుగా ఈరోజు తెలుగు నోట తెలుగు వారిగా జరుపుకుంటున్నటువంటి ఉగాది పురస్కార అవార్డులు అందుకుంటున్నటువంటి వారిని తర్వాత హనుమంత ప్రభాకర్ గారు యూట్యూబ్ సింగర్, ప్రభాకర్ గారు హనుమాన్ ప్రభాకర్ గారు. నీరాజ గారు, శ్రీమతి నీరాజ గారు దయాదురాలు.
తర్వాత కొడముంజ యజ్ఞేశ్వర ప్రసాద్ గారు, ప్రొఫెషనల్ సింగర్, సోషల్ యాక్టివ్, మంచిర్యాల నుంచి యోగేశ్వర ప్రసాద్ గారు, కొడముంజ యోగేశ్వర ప్రసాద్ గారు. తన పాట మధురం, తన మాట అపూర్వం, అవార్డులు రివార్డులు గృహంలో చదువుకోవడం. శ్రీధర్ బాబు గారు, గుజ్జారి శ్రీధర్ బాబు గారు, ఆర్యవైశ్య విద్యా సంస్థల కరస్పాండెంట్, వారికి హృదయపూర్వక ఆహ్వానం. మంచి మనసు వారిది, వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాజనాథ్ శ్రీహరి గారిని, అంతకన్నా ముందు శ్రీధర్ బాబు గారు, గుజ్జారి శ్రీధర్ బాబు గారు గొప్ప వ్యక్తిత్వం వారి. అట్లాగే వారు కొత్తగూడెంలో సుమన్ టీవీ కూడా వారు తీసుకున్నారు. సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది కళాకారులను, కళా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. గుజ్జారి శ్రీధర్ బాబు గారు ఒక మంచి వ్యక్తి, ఒక శక్తి, ఘనతకెక్కినటువంటి మరి వారి నాన్నగారు రామన్న వీధి వారి నాన్నగారి పేరు మీద, మరి అటువంటి గొప్ప కుటుంబం వారిది. ఇంటర్వ్యూలు చేస్తూ డాన్సర్గా కూడా వారు రాణిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి వారి ప్రతిభకు అందిస్తున్నటువంటి జేబీ కల్చరల్ వారు ఉగాది పురస్కారాన్ని అందజేస్తూ వారి బాధ్యత మరింత పెరిగిపోయింది. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. కళాభూషణ్ గారు, తర్వాత విడమాది రవిరాజు గారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ పక్షాన వారికి జరుగుతున్నటువంటి చక్కటి సత్కారం, శుభాభినందనలు. ఈగ మల్లేశం గారు, వారి గురించి మరి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన వారు. గత ఎన్నో సంవత్సరాలుగా వారు రాజకీయ రంగంలో, సేవా రంగంలో సేవలు అందజేస్తున్నటువంటి, ఘనతకెక్కినటువంటి, ప్రోత్సహించేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి వారు, మహోన్నత వ్యక్తి వారు. మరి వారి సందేశాన్ని మనం విన్నాం. చక్కటి సందేశం, ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి చిన్న కళాకారులు, ఒక గ్రామంలోకి వెళ్ళి కూడా వారు మరి చిన్న కళాకారులను కూడా ప్రోత్సహించారు. మరి వారి దృష్టి కూడా మన సంస్థల పైన, మన కళాకారుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఉగాది పురస్కారంతో వారిని సత్కరిస్తున్నాం. జేబీ కల్చరల్.
తర్వాత నేటి కార్యక్రమం ముఖ్య అతిథి ఇందుగలడందు లేడని సందేహం వలదు. రాజరాజ శ్రీహరి గారు ఎన్నెందు వెతికిన అన్నందే గలడు. అటువంటి వారు నిత్య నూతనంగా చాలా సందర్భాల్లో మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని అడగడం జరిగింది అన్నయ్య గారిని. వారి ఓ నవ్వు చాలు ఎన్నెన్న వలలు వేసు అల్లుకుంటుంది అన్నట్టు ఒక్క నవ్వుతోటి సమాధానం చెప్తారు. ఎంత కార్యక్రమంలో వారికి ఎంత బిజీ ఉన్నా కూడా కళాకారులు అంటే కళా సంస్థలు అంటే వారికి చాలా ఇష్టం. శ్రీధర్ బాబు గారు ముందుగా ఒక్కడు మునగాడు ఊరేది మెచ్చిన పనివాడు వీధికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే రాజరాజ శ్రీహరి గారు. ఎస్, మీ కష్టంలో ఉంటా సుఖంలో ఉంటా అనేటువంటి భావన వారిది. ఓకే, మీ సేవకుడిగా ఉంటారు. నాగవెల్లి ప్రవీణ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. నాగవెల్లి ప్రవీణ్ గారు ఎంతో మంది విదేశాలకు వెళ్ళడానికి దోహదం చేస్తున్నటువంటి మరి ప్రవీణ్ గారు, వారి యొక్క సేవలు అపూర్వం, నిర్వచింపలేనివి. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేస్తున్నటువంటి ఘనత వారిది. వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క ప్రోత్సాహం మరవలేనిది. అందుకోసం ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి అభినందనలు అందజేద్దాం ప్రవీణ్ గారికి. ఉగాది పండుగ శుభవేళ ఓరుగల్లు ఘన కీర్తిని చాటేలా కళాకారులను ప్రోత్సహిస్తూ జేబీ కల్చరల్ ఆర్ట్స్ వారి ఆహ్వానం. శ్రీ కొండా రంగనాథ్ గారు శివరాత్రి కలిసి చేశాం. మరి రిథమ్ ప్యాడ్స్ మీద ఎంత దూరమైన ఏ గాయని గాయకులకైనా తన రిథమ్ తోటి అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి చక్కటి కళాకారుడు. అది కోలాటం కావచ్చు, అది భక్తి పాట కావచ్చు, అది ఇంకా రక్తి కట్టించే పాట కావచ్చు, ఏ పాటకైనా తన కొనవేళ్లతోటి చక్కటి రిథమ్ ప్యాడ్స్ అందజేసేటువంటి చక్కటి కళాకారుడు రంగనాథ్ గారు. వారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు అందజేద్దాం. ఇంకా స్వప్న గారు గత 20 సంవత్సరాలుగా తెలుసు, మహిళగా కీబోర్డ్ మీద తన కొనవేలతో చక్కటి సంగీతాన్ని ఆస్వాదింపజేసేటువంటి కష్టమైన పాటలు కూడా శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అనేటువంటి కష్టమైన పాటలు కూడా తన కొనవేలతో అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదింపజేసేటువంటి ఓపికస్తురాలు. చక్కటి మరి సహనం, మరి తర్వాత మాటలు తక్కువ ఉంటాయి, పాటలు ఎక్కువ ఉంటాయి, సంగీతం కూడా ఎక్కువ ఉంటుంది వారి దగ్గర. వారి గట్టిగా చెప్పడం ద్వారా హృదయపూర్వక మొన్ననే 8వ తారీఖు చేసుకున్న మహిళా దినోత్సవం ఈ రోజు కూడా మనం చేసుకుంటున్నాం. వారికి దక్కినటువంటి కళాకారునికి దక్కినటువంటి గాయనికి, కీబోర్డ్ వాయిద్య కళాకారునికి దక్కినటువంటి చక్కటి అవకాశం, చక్కటి సన్మానం.
ఉగాది పండుగ శుభవేళ ఓరుగల్లు